మహబూబ్ నగర్ జిల్లా పల్లెల్లో పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పటి దుస్థితి వేరు, ప్రస్తుత సంతోష సమయం వేరు అన్నట్లుగా ఉంది. కడుపు పట్టుకుని జనం వలసపోయిన ప్రాంతాల్లోనే ఇప్పుడు పంటలు పండుతున్నాయి. అక్కడ పనులు చేసేందుకు వేరే చోట్ల నుంచి జనం వలస వస్తున్నారు. ఆహ్లాదపరిచే పచ్చదనం, ప్రకృతి లోగిలలో ఉండే పొలాలు, ఉద్యానవన పంటలు, అక్కడ వ్యవసాయ పనులకు ఏడాదంతా వెసులుబాటు లేని పరిస్థితి ఉంటుందని అంతా అనుకుంటారు. మరి అక్కడి నుంచి ఎవరైనా వ్యవసాయ పనులు దొరక్క సుదూర ప్రాంతాలకు వలస వెళ్లారని ఊహిస్తారా? ఇది కూడా మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ పల్లెకు వలస వచ్చి ఉపాధి పొందుతారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది అక్షరాల నిజం. బాపట్ల ప్రాంతంలో వ్యవసాయ పనులు జూలై, ఆగస్టులో దొరక్క 2 నెలల పాటు పెద్ద ఎత్తున కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారు. కూలీ ఎక్కడ ఎక్కువగా లభిస్తూ ఉండడంతో ఆంధ్ర నుంచి శ్రమజీవులు ఇక్కడికి వచ్చి 4 కాసులు సంపాదించుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఒకప్పుడు వలస వెళ్లేవారు. చేతిలో చిల్లి గవ్వలేక, ఉపాధి దొరక్క బతుకుదెరువు కోసం వలస బాట పట్టేవారు. పెట్టాబేడ సర్దుకొని ముంబై, పూణే వంటి సుదూర ప్రాంతాలకు చేరుకునేవారు. రైళ్లు, బస్సులు ఎక్కి వలసపోయిన మహబూబ్ నగర్ కూలీల కన్నీటి గాథలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కాలం మారింది. 10 ఏళ్లుగా వర్షాలు పడ్డాయి, భూగర్భ జలాలు పెరిగాయి. ఎక్కడికక్కడ బోర్లు వేసి విస్తృతంగా పంటలు పండిస్తున్నారు. ఎటు చూసినా మాగాని కనిపిస్తోంది. ఒకప్పుడు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అదే పాలమూరు మట్టి ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి కూలీలను ఆకర్షిస్తోంది. షాద్నగర్ దగ్గరి కొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పుడు సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి వ్యవసాయ పనుల కోసం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా నుంచి వ్యవసాయ కూలీలు తరలి వచ్చి నాట్లు వేస్తున్నారు. కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామానికి బాపట్ల నుంచి వచ్చి వ్యవసాయ కూలీలు వరి నాట్లు వేసి ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా ఆంధ్ర ప్రాంతంలో బోర్ల ఆధారిత వ్యవసాయం చాలా అరుదుగా కనిపిస్తుంది. అక్కడ కృష్ణ, గోదావరి నదులు, వాటిపై ప్రాజెక్టులు, అక్కడి నుంచి వచ్చే కాల్వల ద్వారానే వ్యవసాయానికి కావలసిన సాగునీరు లభిస్తుంది. ఒకవేళ సకాలంలో వర్షాలు కురవక నదులు పారలేదు అంటే ఇక వరి సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. దాంతో వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగించే కూలీలకు ఉపాధి దొరకని పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతానికి అదే పరిస్థితి ఉంది. సిద్దాపూర్ గ్రామంలో వరి నాట్లు వేస్తున్న కూలీలది బాపట్ల జిల్లా నిజాంపేట మండలం కల్లిపాలెం గ్రామం. ఆ ప్రాంతంలో వ్యవసాయ పనులు మొదలు కావాలంటే వర్షాలు పడి నదులు పారడం, ప్రాజెక్టులు నిండటం, కాల్వలకు సాగునీరు వదలడం లాంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. వర్షాకాలం మొదలైన వరి పంట వెయ్యాలంటే కనీసంగా ఆగస్టు 3వ వారం దాకా ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి లభ్యం కాదు. అందుకే వాళ్ళంతా 2-3 నెలల పాటు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి ఉపాధి పొందుతూ ఉంటారు. ఈ కోవలోనే బాపట్ల జిల్లా నుంచి వచ్చిన సుమారు 200 మంది దాకా కూలీలు షాద్నగర్ ప్రాంతంలో వరి నాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. కల్లిపాలెం గ్రామానికి చెందిన మేస్త్రి పర్యవేక్షణలో వాళ్ళు పనిచేస్తున్నారు. కూలీ డబ్బులు అధికంగా వస్తాయన్న సంతోషం వారిలో కనిపిస్తోంది. ఒక్కో బృందంలోని వాళ్ళు రోజుకు 5 నుంచి 7 ఎకరాల నాట్లు వేస్తున్నారు. ఎకరానికి 6,000 కాంట్రాక్ట్ ఇస్తే రోజుకు ఈ బృందం 42,000 రూపాయల వరకు సంపాదిస్తుంది. అలా ప్రతి కూలీకి రోజుకు 2,800 దాకా సంపాదించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తే రోజుకు 1,000 రూపాయల లోపే కూలీ వస్తుందని, ఇక్కడైతే అంతకంటే రెట్టింపు కంటే ఎక్కువ వస్తుందని చెబుతున్నారు. భార్యాభర్తలు కలిసొస్తే నెల తిరిగేలోపు ఖర్చులు పోగా 30,000 వరకు మిగుల్చుకొని వెళ్తున్నారు. కృష్ణా జిల్లా అన్ని తిరుగుతూ ఉంటాం.
సంవత్సరం వచ్చే తలికే ఎటానా తిరగని 5-6 సార్లు నాట్లు తిరుగుతూ ఉంటాం. ఎటు ఏరియా ఉంటే అటు ఏరియాకి. మేము ఏడ కనీసం ఒక 25 రోజులు ఉంటాం. వచ్చినందుకు తలా ₹1000 రోజుకి 3 పేళ్ళని 2000 వస్తాయి. అక్కడ అయితే ఒక ₹1000 1500 లోపే మాకు. ఎందుకంటే కొంచెం రేటు తక్కువ ఉంటుంది మాకు, పొలాలు తక్కువ. ఇటు కొలిం పొలాలు ఎక్కువ ఉంటాయి, అందరికి ఏకేస్తారు, పని దొరికిద్ది ఎక్కువగా. అందుకని ఏరియాలకు వస్తున్నాం. మాకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకే టాటా ఏసీ 15,000 ఛార్జీయే. మా బండే తెచ్చుకుని ఇక్కడ దించి వెళ్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి తీసుకెళ్తాడు. అన్ని బాను మాకు 80 తలకే జోటుకు వచ్చేసే తలకే ఒక 30,000 ఉంటాయి ఖర్చులు బాను. పొద్దున్నే మేము మగవాళ్ళు అయితే 4ంటికి వస్తారు, మేము 5ంటికి భోజనం చేసి వస్తాం. చేలో వంగునేసరికి 7 అయింది, 6:30 7 అయింది. సాయంత్రం 6 అయిన దాకా ఉంటాం. 12 గంటలు పని చేయాలి. ఇక్కడ ఊళ్ళోనే ఒక ఇంట్లో అద్దెకి ముఠ మేస్త్రం ఉంది ఎల్లమ్మని, ఆమె కింద వచ్చాము. మేము కష్టపడుకుంటా చేసుకుంటాం అందరితో పాటు. మాకు కూలి కష్టపడితేనే మాకు, లేకపోతే లేదు. అక్కడేం లేదు. అప్పుడు ఉంటే ఒక నెల రోజులకు ఉంటాయి, లేకపోతే నీళ్ళు ఉంటే నీళ్ళు లేకపోతే ఉండవు. మళ్ళీ రావాల్సింది, ఇక్కడికే రావాల్సింది. ఇక్కడంటే ఇక్కడ కాదు, ఎక్కడ పనులు ఉంటే అక్కడికి ఏరియా. మహబూబ్ నగర్ రైతులు కూడా వరి నాట్లకు ఆంధ్ర ప్రాంత కూలీలను వ్యవసాయ పనులకు తీసుకోవడంలో మొగ్గు చూపిస్తున్నారు. వాళ్ళు ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5:30 దాకా పనిచేస్తున్నారు. కూలీ రూపంలో కాకుండా కాంట్రాక్టు పద్ధతిలో పని చేయిస్తే త్వరగా నాట్లు పూర్తవుతాయని చెబుతున్నారు. ఆంధ్ర ప్రాంత కూలీల వల్ల రైతులకు డబ్బు ఆదా అవుతోంది. వరి అంటే వీళ్ళు అక్కడ నుంచి మన గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి బాపట్ల, గుంటూరు, నెల్లూరు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నాటుతారు. ఎందుకంటే వీళ్ళు ఎకర లెక్క తీసుకుంటారు, ఎకరకు 6,000 6,500. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే వరి వేసుకుంటారు, పీకిన వరి తీసుకుపోయి మళ్ళా మంజాలమంటే మంజలుతారు, ఊరాలు తీయమంటే ఊరాలు తీస్తారు. వీళ్ళు నాటనికి ఎకర లెక్కన కొలుచుకొని ఎకర లెక్క తీసుకుంటారు. మనోళ్ళు అయితే ఏమైందంటే వాళ్ళు లేడీస్ వచ్చి చేనులో పట్టే వరకల్లా కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళంటే తొందర వస్తారు, ఉదయం 7-7:30 కల్లా వచ్చి సాయంత్రం 5-5:30 వరకు ఉంటారు. వీళ్ళు ఇక వరేసుకము లేబర్ దొరుకుతారు మగపిల్లలు మన తాన. అట్లని జర కొంచెం వాళ్ళు అయితే సేఫ్టీ ఉంటుందని చెప్పేసి అక్కడ నుంచి ఆంధ్ర నుంచి వచ్చినలకు మేము వరి ఇవ్వడం ఒక 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాం మేము. ఏది ఏమైనా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధి పొందేందుకు ఆంధ్ర ప్రాంతం నుంచి వలస కూలీలు రావడం మాత్రం విశేషమే. చెమట చుక్కలకు సరిహద్దులు లేవు. కాలే కడుపుకి ప్రాంతాల భేదం తెలియదన్న విషయం ఈ అంశంలో కనిపిస్తుంది.